He's someone who's motivated a lot of people, engaged with a lot of youngsters, changed a lot of lives. That is none other than Mr. Venu Bagavan, sir. And please give them a huge round of applause. Good afternoon to everyone. కలాం గారిని స్మరించుకుంటూ ఆయన చెప్పినటువంటి మెసేజ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆర్గనైజర్స్కి, పర్టికులర్గా మిత్రుడు నరేష్కి నా అభినందనలు. సో 1 yearలో 365 daysలో రోజుకి 2 సార్లు, వీలైతే 3 సార్లు, అంటే ఇంచుమించు 1000 సార్లు మీరు భోజనం చేస్తారు. ఒక్కరోజు బాడీకి కాకుండా మైండ్కి భోజనం పెడితే నష్టం ఏమన్నా ఉందా? సో ఇఫ్ యు ఆర్ హంగ్రీ, హ్యావ్ హంగర్ ఫర్ లైఫ్, హంగర్ ఫర్ గ్రేట్నెస్. సో కలాం గారు చెప్పినటువంటి ఒక్క మాట మనం తీసుకుంటే ఎయిమ్ హై అన్నారు. ఎందుకు ఎయిమ్ హై అన్నారు అంటే, బికాజ్ మన బ్రెయిన్ 3 రకాలుగా బ్రెయిన్ ఉంటుంది. రెప్టైల్ బ్రెయిన్, ఎమోషనల్ లింబిక్ బ్రెయిన్ అండ్ థర్డ్ సెరిబ్రల్ బ్రెయిన్. రెప్టైల్ బ్రెయిన్ అన్నది సర్వైవల్ కోసం వాడతారు, బతకడం కోసం. సో ఎమోషనల్ బ్రెయిన్ అనుకోండి, కొంచెం యానిమల్స్ అన్నాడు, కొంచెం హ్యాపీగా బతకడం కోసం. యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. సో వాడికి కోపం వస్తుంది, వాడికి ప్రేమ వస్తుంది. సో ఈ 2 దాటి సెరిబ్రల్ బ్రెయిన్ అనేది హ్యూమన్స్లో మాత్రమే ఉంటుంది. ఆ బ్రెయిన్ కేవలం బతకడం కోసం ఆలోచిస్తే అది యాక్టివేట్ కాదు. దానికి బయట నుంచి ఎవరు కూడా ఇన్స్పైర్ చేయలేరు. యూ మే గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ విత్ ఎమోషనల్ బ్రెయిన్. చాలా బాగా గట్టిగా మాట్లాడితే సినిమా డైలాగులకు కూడా మీరు చాలా మోటివేట్ అవుతారు. కానీ అది సోడా గ్యాస్ మోటివేషన్ లాంటిది. సో తీయగానే బుస్ అంటది వెంటనే. సో మీతో పాటు జీవితంలో ప్రయాణించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చివరి వరకు అది మీరు మాత్రమే. సో ఒక కారు అర్ధరాత్రి వెళ్తుంది అనుకోండి, లైట్ లేదు, హెడ్ లైట్ లేదు, మన మూన్ లైట్ లేదు, స్ట్రీట్ లైట్ లేదు. కానీ అది స్పీడ్గా ఎందుకు వెళ్తుందంటే దానికి హెడ్ లైట్ ఉంది కనుక. సో ఆ లైట్ చివరి వరకు, గమ్యం వరకు పడదు. కానీ జీపీఎస్లో మీరు డెస్టినీ ఎంటర్ చేస్తే అది దారి చూపిస్తూ ఉంటుంది. ఈ లైట్ 200 మీటర్లో 300 మీటర్లో పడుతుంది, కానీ మీతో పాటు ఈ లైట్ కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. సో గెటింగ్ ఇన్స్పైర్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గెటింగ్ మోటివేటెడ్. సో నోబడీ కెన్ ఇన్స్పైర్ యూ, యూ కెన్ ఓన్లీ ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ బై ఇమేజినింగ్ ఏ ఫ్యూచర్. సో సెరిబ్రల్ బ్రెయిన్ యాక్టివేట్ చేయాలంటే మనకున్న ఒకే ఒక్క దారి పెద్ద కళలు కనడం. దట్ ఈజ్ వై కలాంజీ సెడ్, ఇంత ఆపర్చునిటీ, ఇంత టెక్నాలజీ, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, సో ఇంత మంచి ఫ్యాకల్టీ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇండియాలోనే, హైదరాబాద్లోనే ప్రపంచ స్థాయి ఐటీ సైజులు, ఇన్ని లక్షల ఆపర్చునిటీస్ ఉండగా ఇంకా మీరు చిన్న కళలు కనడం అన్నది నేరం అన్నాడు ఆయన. సో ఎయిమింగ్ స్మాల్ ఈజ్ ఏ క్రైమ్. సో ఎయిమ్ హై అన్నదానికి ఆయన చెప్పినటువంటి మీనింగ్ ఏంటంటే, టెక్నికల్గా మీ బ్రెయిన్స్లో ఉన్న ఈ యొక్క సుప్రీం బ్రెయిన్ ఏదైతే ఉందో, సెరిబ్రల్ బ్రెయిన్, అది ఇగ్నైట్ అవ్వాలంటే మనకున్న ఒకే ఒక్క దారి సో కళలు కనడం. సో డ్రీమ్ బిగ్, కన్వర్ట్ దెమ్ ఇంటూ ఏ మిషన్ అండ్ టేక్ యాక్షన్ టు అచీవ్ దట్ మిషన్. రైట్. సో బీ రెడీ. కలాంజీ సేస్. సో అసలు ఈ దేశానికి ఒక కళలు కనడం నేర్పించింది కలాం గారు. కళలు కనాలని చెప్పింది, పెద్ద కళలు కనండి అని చెప్పింది కలాం గారు. సో ఎవరికి చెప్పే హక్కు ఉంటుంది? ఎవరైతే తన జీవితంలో కళలు కని దాన్ని సాకారం చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే చెప్పే హక్కు ఉంటుంది. సో ఇవాళ మెసేజ్ అందరూ ఇస్తారు, బట్ కలాం గారు మెసేజ్ కాదండి, హీ ఈజ్ ద మెసేజ్. అంటే ఆయన డిడ్ నాట్ గివ్ ద మెసేజ్, హీ హాస్ బికమ్ ద మెసేజ్. ఆయన జీవితంలో ఏం చేశారో అది మాత్రమే చెప్పారు. సో బీ రెడీ అని ఎందుకున్నామంటే, మనం శారీరకంగా ఎందుకు రెడీగా ఉండాలంటే, కోవిడ్ వేవ్ 1 చూసాం, 2 చూసాం, 3 చూసాం, 4th కూడా రావచ్చు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అంటున్నారు. సో మేబీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారచ్చు, ఏదైనా జరగచ్చు. సో యూ హ్యావ్ టు బి రెడీ. సో లాస్ట్ డికేడ్లో మనం చాలా పొలిటికల్ చేంజెస్ చూసాం. ఒక స్టేట్ ఆవిర్భించడం చూసాం, డిమానిటైజేషన్ చూసాం, అలాగే కోవిడ్ వేవ్ చూసాం, అలాగే టెక్నాలజీ. సో ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్,
సో మెనీ చేంజెస్ మనం లాస్ట్ డికేడ్లో చూసాం. సో అలా ఈ డికేడ్లో వచ్చే అతిపెద్ద మార్పు ఆటోమేషన్, నెక్స్ట్ అతిపెద్ద మార్పు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంటే ఒక 5 to 6 yearsలో మేబీ 50% ఆర్డినరీ పీపుల్కి అవసరం ఉండదండి ఆటోమేషన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వచ్చాక. ఇందాక ఒక స్పీకర్ చాలా అద్భుతంగా డేటా ఈజ్ న్యూ ఆయిల్ అన్నారు. ఆయిల్ ఉన్నటువంటి సో దేశాలు ఎలా రిచ్ అయినాయో డేటా ఉన్నటువంటి మనుషులు లేదా నేషన్ కూడా అలాగే. అంటే డేటా మనుషులు ఎనలైజ్ చేయలేరు కాబట్టి ప్రాబబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ ప్లేస్. ఇవాళ ఒక సీఎం ఎవరు గెలవాలి, పార్టీ ఎవరు గెలవాలని డిసైడ్ చేసేది ఓటర్ కాదండి, ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేస్తున్నాడు. బికాజ్ హీ అనలైజెస్ ద డేటా అండ్ గివ్స్ ద సజెషన్ టు దేర్ కస్టమర్స్. సో సో మనం ఎన్ని రకాల మనుషులు ఉంటారో ఒకసారి చూద్దాం. మనం భవిష్యత్తుకి రెడీగా ఉన్నావా లేదా అన్నది సార్ కొంచెం క్విక్గా ఉండాలి స్లైడ్ చేంజెస్లో. సో యూ కెన్ సీ దట్ దేర్ ఆర్ 4 kinds of people. సో దేర్ ఆర్ ఇనాక్టివ్ పీపుల్, రియాక్టివ్ పీపుల్, ప్రొయాక్టివ్ పీపుల్ అండ్ అడాప్టివ్ పీపుల్. సో ఇనాక్టివ్ పీపుల్ అంటే బై డిఫాల్ట్ వాళ్ళు చదువుకుంటారు, బై డిఫాల్ట్ ఎంత అవుతుంది, బై డిఫాల్ట్ ఇంటర్మీడియట్కి వస్తారు, బై డిఫాల్ట్ ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, బై డిఫాల్ట్ పాస్ అవుతారు, బై డిఫాల్ట్ ఒక ఉద్యోగం వస్తుంది, బై డిఫాల్ట్ పెళ్లి చేసుకుంటారు, బై డిఫాల్ట్ పిల్లలు కంటారు, బై డిఫాల్ట్ ఒక ఈఎంఐలో ఇల్లు కడతారు, ఇల్లు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, బై డిఫాల్ట్ బకెట్ అనేసి భూమి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్దగా చేసేది ఉండదండి, కేవలం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సో వీళ్ళని ఇడియట్స్ అంటారు. బికాజ్ ప్రపంచంలో 3 రకాల సిటిజన్స్ ఉంటారు. మొదటి రకం ఇడియట్స్, వాళ్ళ తన మీ మైసెల్ఫ్ ఇంతకు మించి ఇంకేం ఆలోచించాలండి. వాళ్ళు ఎలా బతకాలి, కానీ బతకడం అనేది జంతువులకి, బ్రతికించడం అనేది మనుషులకి. కేవలం సర్వైవల్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్స్, ఇట్ ఈస్ టు థ్రైవ్. సో రెండో రకం కేటగిరీస్ ఉంటారు, ట్రైబ్ మైండ్ సెట్ అనమాట. ట్రైబ్ మైండ్ సెట్స్ ఏంటంటే వాళ్ళ గ్రూప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇవాళ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ బికమ్ ఎ ట్రైబ్, caste ఈజ్ ఎ ట్రైబ్, సో మెనీ రిలీజియన్స్ హ్యావ్ బికమ్ ఎ ట్రైబ్. సో అలాగే మన జెండర్ కూడా ఒక ట్రైబ్ అనుకుంటాం. సో రకరకాలుగా ఒక ట్రైబ్గా తయారవుతాం. వి బికమ్ ఎ ట్రైబ్స్ మైండ్ సెట్. బట్ ఈ రెండు తాడి చాలా కొద్ది మంది మాత్రమే సిటిజన్స్ అవుతారు. సిటిజన్స్ ఆర్ ద పీపుల్ డూ ఎనీథింగ్ విత్ ఎ పర్పస్. వాళ్ళు తిరిగి నేను చేసే పని సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, లేదా నా కుటుంబం విస్తరించే సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి వాళ్ళ సంస్థలు పెడతారు. అలాంటి సంస్థలను మనం అందరం కూడా గుర్తిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళు చాలా బిజినెసెస్ ఉంటాయి. సపోజ్ టాటాస్ ఉన్నారు, రతన్ టాటా గారు, లేదా వేరే చాలా బిజినెస్ ఉన్నాయి. చాలా రిచెస్ట్ పీపుల్ అయి ఉండొచ్చు ఇందులో. టాటాస్ రిచెస్ట్లోకి రారు, బట్ టాటాస్ ఆర్ మోర్ రెస్పెక్టెడ్ బికాస్ దే ఆర్ ఎ సోషల్ ఎంటర్ప్రైజ్. సో ఎనీవన్ డస్ ఎనీథింగ్ విత్ ఎ సోషల్ పర్పస్ ఆర్ కాల్డ్ సిటిజన్స్. వాళ్ళు కేవలం వాళ్ళ హక్కుల గురించి కాకుండా వాళ్ళ బాధ్యతల గురించి కూడా తెలుసుకుంటారు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ద ఇనాక్టివ్ ఆర్ డిఫరెంట్ వన్. నెక్స్ట్ రియాక్టివ్. రియాక్టివ్ అంటే తెలుసండి, ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేద్దాం, సెకండ్ ఇయర్ ఎంజాయ్ చేద్దాం, బ్యాక్లాగ్స్ వస్తుంటాయి, థర్డ్ ఇయర్ క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చేసరికి అప్పటికప్పుడు స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటారు. సో ఓవర్ నైట్ ఎవరికి కూడా 6 pack రాదండి. 6 pack రావాలంటే కొంత వర్క్ చేయాలి. ఏమి చేయకుండా ఉంటే ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఏదన్నా చేస్తే ప్రాసెస్ ద్వారా. సో దెన్ సిమిలర్లీ థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లోనో అప్పుడు నిద్రలేస్తారనమాట. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే మీరు డ్రిప్ ఇరిగేషన్ ఎలా రోజు చుక్క వేస్తే అది ఎలా ఆ యొక్క మొక్క వృక్షం అవుతుందో, అలా ప్రతిరోజు ఒక ½ hour మీరు రివ్యూ చేయడం వల్ల మీరు ఆ రియాక్టివ్ మోడ్లోకి లేకుండా ఉండొచ్చు. సో చాలా మంది, తక్కువ మంది మాత్రమే ఆ ప్రొయాక్టివ్ మోడ్లో ఉంటారు. రేపటి కోసం ఇవాళ ఏమైనా చేస్తున్నామా, వేవ్ వచ్చిన తర్వాత మన వ్యాక్సిన్ వేయించుకోవడమో ఇమ్యూన్ బూస్ట్ చేసుకోవడమో వేరు. వేవ్ రాకుండానే మన ఇమ్యూన్ బాగుందా లేదా అని చూసుకోవడం, దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం అనేది ప్రొయాక్టివ్. సో ఏదైనా లావ్ అయిన తర్వాత లావ్ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేయడం వేరు, మనం ఒక అథ్లెట్ లాగా ఫిట్నెస్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేయడం వేరు. సో దే ఆర్ ప్రొయాక్టివ్ పీపుల్. దెర్ ఆర్ 4th category. ఇందాక కూడా ఒక మంచి స్పీకర్ చెప్పారు, అడాప్టివ్. అడాప్టివ్ అనేది సిచ్యువేషన్ మీరు చెప్పినట్టుగా రాదు. మీరు చదువుకున్నది ఒకటి, మీ కెరీర్ ఒకటి. సో మీరు అనుకునేటువంటి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు తేడా రావచ్చు, సడన్ పేరెంట్స్కి ఏదైనా అవ్వచ్చు, సో ఉన్న జాబ్ పోవచ్చు, ఏదైనా సడన్గా జావచ్చు.
మీరు ఇనాక్టివ్గా ఉండొచ్చు, రియాక్టివ్గా ఉండొచ్చు, ప్రొయాక్టివ్గా ఉండొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ వాడుకుని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళొచ్చు అని అడాప్టివ్గా ఉండొచ్చు. అడాప్టివ్ ఈజ్ ద కో క్రియేషన్. అంటే ఈ యొక్క ప్రపంచం నేను ఎలా పిలుస్తుందంటే, నీ మొదట తెలుసుకోవాల్సిన పని ఏంటంటే అసలు నీ పని ఏంటని. ఎందుకంటే ఎంతమందికి ఎప్పుడు పుట్టారో తెలుసండి? హౌ మెనీ ఆఫ్ యు నో వెన్ యు ఆర్ బోర్న్? ఎవ్రీబడి నోస్ మీ బర్త్డే. యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే, ఇస్ంట్ ఇట్? సో యాక్చువల్గా నిజంగా మీ బర్త్డేనా? దట్ ఈజ్ యువర్ డెలివరీ డే. మీరు ఆ రోజు పుట్టారా? ఆ రోజు డెలివరీ అయింది. సో వెన్ యు ఆర్ బోర్న్ డజంట్ మ్యాటర్. The day you discover why you are born, the day you are born. People who are, ఎవరైతే తన బర్త్డే ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటారో వాళ్ళ బర్త్డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటారు, ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తారు. బట్ ద పర్సన్ హూ డిస్కవర్డ్ వై దే ఆర్ బార్న్, ద హోల్ సొసైటీ విల్ సెలబ్రేట్ దేర్ బర్త్డే ఈవెన్ ఆఫ్టర్ దేర్ ఫిజికల్ డిమైజ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. వాళ్ళు శారీరకంగా ఈ ప్రపంచాన్ని వదిలేసినా కూడా వాళ్ళ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బికాస్ దే డిస్కవర్డ్ వై దే ఆర్ బార్న్. సో ఈ యొక్క బాడీకి జన్మనిచ్చింది పేరెంట్స్ అయితే, మన సోల్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద క్రియేటర్, సుప్రీం సోల్. అంటే తండ్రి ఆస్తికి పిల్లలు ఎలా వారసులో, ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అందరికీ కూడా మన వారసులం. సో దట్ ఈజ్ వై గాడ్ అంటే ఏంటంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ అంటే సృష్టికర్త, సో మహేశ్వరుడు అంటే డిస్ట్రాయర్, సో అదే విష్ణు అంటే ప్రిజర్వర్. కానీ మనకి విష్ణుమూర్తికి దేవాలయాలు ఉన్నాయి, మహేశ్వరుడికి ఉన్నాయి, మరి బ్రహ్మకి ఎందుకు లేవంటే నాకు అనిపించింది, బికాజ్ సృష్టించేటటువంటి సృష్టికర్తని నీ నాదస్వరూపంలో నీ లోపల ఇచ్చాడు కనుక బయట పెద్దగా ఆయనకి గుళ్ళు లేవు. సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. నాట్ ఓన్లీ యువర్ డెస్టినీ, you can also influence and impact the lives around you. So I hope this works. So to succeed in our mission, you must have single-minded devotion to your goal. So you have to discover what is the one thing. ఏది నీ జీవితంలో ఒక్క పని చేస్తే ఆ పని వల్ల మిగతా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బికమ్ ఈజీ. So you have to figure it out. That is the one unique goal you have. So Stephen R. Covey says, Stephen R. Covey 8th Habit అనే book లో, you have to discover your calling, you have to discover your voice. Because నీ soul కు వాయిస్ ఉంటుంది, నీ soul కు కోడ్ ఉంటుంది. నీకు ఎక్కడ ఆసక్తి ఉందో నీకు ఆ శక్తి అప్పుడే లభిస్తుంది. అంటే there are 3 enemies in life: comparison, judgment, perfection. Because they're so unique, your fingerprints won't match with anybody. If you compare yourself with anybody else on this planet, you are insulting the creator who created you so unique. So instead of comparison, you can be grateful, you can have gratitude. So instead of judging whether I'm successful or failure or average student, you can also get inspired by the great achievers in this world. And instead of being perfect, you can have one great quality. మిమ్మల్ని జీనియస్ చేయడానికి ఒకే ఒక్క క్వాలిటీ ఉందండి. దట్ క్వాలిటీ ఈజ్ క్యూరియాసిటీ. వెన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆస్క్డ్, హౌ డిడ్ యూ బికమ్ జీనియస్? హి సెడ్, ఐఎమ్ నాట్ జీనియస్, ఐఎమ్ క్యూరియస్. దట్ ఈస్ హౌ ఐ బికమ్ జీనియస్. యువర్ లైబ్రరీ ఈజ్ ఫుల్ ఆఫ్ బుక్స్. యువర్ లెక్చరర్స్ ఆర్ రెడీ టు టీచ్ యూ. దే ఆర్ లుకింగ్ ఫర్ ద రైట్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ క్వశ్చన్స్, ద హోల్ యూనివర్స్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఆన్సర్స్. దట్ ఈస్ హౌ కలాం ఈజ్ మేడ్. అండ్ he is also a simple student. He is not an extraordinary, he is in fact more ordinary. So more ordinary and extraordinary people ఎలా తయారవుతారు అనుకున్నారు? దే ఆర్ ఆర్డినరీ పీపుల్. ఒక క్వశ్చన్ అడగడానికి మొహాడు పడతారు. ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్ అంటే ఇగో లేదనమాట, దే ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ. సో వాళ్ళు ఏ భాషజాలు లేకుండా వాళ్ళు అడగగలుగుతారు. దట్ ఈస్ హౌ దే గెట్ ఆన్సర్స్. సో బీయింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఈజ్ సింపుల్, అండ్ బీయింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ needs to be aware of your actual identity. That's not your body, that's not your name, that's not your designation, that's not your gender, that's not your any identity, even national identity, but that's an identity of your energy, your conscience within you, or the supreme soul which is alive. Are you body with soul or soul with a body? If you ask, you will find the answer. So next one. Yeah, what is the one thing you can do?
such that by doing it, everything else will be easier or unnecessary. Please go to the next one. Sir, somebody look at me. మీరు వేరే పనులు చూడకండి, నేను ఇలా అనగానే వెంటనే మార్చాలి. Because I always believe I demand and deliver excellence. If we don't demand, we cannot deliver the excellence. So I think అక్కడ నిద్రపోతున్నారు కూడా. Please change the person who is presenting. Mr. Naresh, please keep somebody who is more alert. Yeah, tapas. Tapas అంటే ఏంటంటే టైం, ఎయిమ్, పర్పస్, యాక్షన్ అండ్ సక్సెస్. సో మనకి జీవితంలో ఏదైనా ఎక్కొస్తుంది కానీ టైం రాదు, ఏదైనా ఎక్కొస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ద రిసోర్స్, యూ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. అండ్ పీపుల్ హు ఆర్ బార్న్ ఇన్ ద లాస్ట్ సెంచరీ, వాళ్ళ జీవితంలో ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే మిగిలి ఉన్న లాస్ట్ డికేడ్ దిస్ వన్, 2021 to 2030. Because every decade starts with 1, ends with 0. 2020 is the last year of the last decade, and 2021 is a new year of the new decade. And this is a new era. That is BC, before 20, that is BC, before COVID era. This is after COVID. The psychology is not the same. The structure is not the same. This demands dynamic people. This demands not mediocre, because there is a engineering చదివే వాళ్ళందరూ ఇంజనీర్ కాదండి. కేటగిరీస్, మన విత్తనాల్లో కేటగిరీ ఎలా ఉంటుందో, సో ప్రతి దాంట్లో కూడా కేటగిరీ ఉంటుంది. మీడియోకర్ కేటగిరీ, గుడ్ ఇంజనీర్, ఎక్సలెంట్ ఇంజనీర్, ఎక్సెప్షనల్ ఇంజనీర్, మాస్టర్స్. సో A+ companies do not prefer mediocre or good, not even excellent. They look for exceptional. They will give the packages which you will never imagine in your life. So if you want work with A+ companies, if you have to become an A+ player in your life, whatever the profession you choose. Please go to the next one. So ordinary have jobs, ordinary people look for jobs, extraordinary people look for careers, exceptional people create a mission. They work on a mission, and so that one line makes them very, very powerful in this world. Kalamji has a mission, Kalamji has a vision and a mission. What is his vision? He wants to see India as a developed country, not developing country. So with that one intention, whatever the missions he has taken, he has successfully completed. ఆయన ఎక్కడన్నా ఇస్రో నుంచి DRDO తీసుకొచ్చినప్పుడు ఆయన అందరూ బాస్ వచ్చారు, మిషన్ డైరెక్టర్ వచ్చారు, ఆయన ఎంప్లాయీస్ అందరూ మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా బాస్ వచ్చారని వాళ్ళు డైరెక్షన్స్ కోసం చూస్తుండే, వాళ్ళందరూ కూడా లేచి నిలబడుతుండే. ఆయన ఫస్ట్ ఒక మాట చెప్పారు, సే ఐఎమ్ నాట్ యువర్ బాస్, మిషన్ ఇస్ ద బాస్. వీఆర్ అన్ ఎ మిషన్ ఇస్ ద బాస్. మీరు ఏం చేయాలో తెలుసా? వాట్ ఎవర్ మిషన్ డిమాండ్స్ యూ టు బికమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇఫ్ మిషన్ డిమాండ్స్ యూ టు వర్క్ more. If mission demands you to recruit somebody. If mission demands you to buy something. If mission demands you to get out of this mission, get out of this. I'm not the boss. Mission is the boss. Each one of us can be driven by a profit, a salary, a ambition, a job, also a purpose which is converted into a mission. My life mission is to inspire, to enable, empower and enrich the human potential which is in all of us. So this mission gives me direction, and it doesn't matter whether I get 10 minutes time, 30 minutes time, whether it's a lunch time, any time, because it is that intention gives me the power to talk. So purpose gives you a new identity. Your identity right now may be how many of you are average students? How many of you are brilliant students? How many of you are really committed students? So right now you are judging yourself. But if you declare a mission, because ordinarily people operate from past. From past they take present actions. From the present they create the future. Almost they can predict the future. But the extraordinary life is not like that. Extraordinary people first declare the future. That decides what kind of person you need to become. KCR గారు తెలంగాణ వస్తుందని
ఆశపడి రిక్వెస్ట్ చేయాల. He declared it. In the first meeting itself he declared it. And he is not hopeful. He declared that Telangana vastadi. Nobody believed it by the time. So, what can you declare now? What kind of engineer you will become? Whether you become employee or an entrepreneur. 10 years from now, what will you achieve? KGF సినిమాలో చెప్పినట్టుగా వాళ్ళ మదర్గా ప్రామిస్ ఇచ్చాడు. సో నువ్వు చనిపోయేటప్పుడు మాత్రం ఎలా చనిపోవాలి? శ్రీమంతుడిగా, ద రిచెస్ట్ పర్సన్, బిలియనియర్. సో ఐ డోంట్ నో వాట్ విల్ యూ డిక్లేర్. సో యూజువలీ ఇక చాలా మీరు చెప్పిందని స్లిప్లు వస్తాయి, కానీ మీరు కంటిన్యూ చేయండి అని వచ్చింది. ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ this session is more important than your lunch? Yeah. So there are 10% who feel this session is more important than lunch. Other 90% may go and take the lunch. I am okay with the 10%. But unfortunately the lunch is not available there. Right? Yes, sir. Can we go to the next slide? Next slide, please. Today's my topic is keep the fire alive. So, please go forward. Right, so we are talking about declaration. So can anybody declare something here now? After my talk, you can come onto the stage and declare. Let us see that anybody has the courage to declare something. So చాలా సార్లు మనకి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారండి పబ్లిక్లో? It's a public declaration so that you won't go back on your idea. So right, please go forward, the slides. ఎక్కడ ఎండ్ చేసాం అక్కడ వెళ్ళండి. Right. So as I was talking about, our talents are, మన photographers కానీ, videographers కానీ, everywhere you can see the talents in 5 categories. Mediocre, good, excellent, exceptional, and then mastery. So you can always figure it out who is master. So once you have the declared vision and purpose, and then you can create an identity. So it doesn't matter ఎవరు ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారండి ఇక్కడ, ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు? Right. So why are you studying engineering? Job. Why do you want job? Why do you want money? Why do you want money? Comfortable life. Why do you want comfortable life? Saying until and unless it is not willpower today, it is why power. So it is not willpower, it is why power. Why do you want money? I want to give a comfortable life to my parents. Why do you want comfortable life to parents? Because so my parents have given me so much and I want to give back to my parents. I want to see the happiness of my mother. If you have some emotional connect of a purpose of your goal, and your cerebral brain gives a command to your emotional brain that the purpose is more emotional and more connected, and you will drive every day even though you do not like, because why do you want to get up out of bed, go to the college every day? It is not willpower, it is the why power that drives you. That is why you must write a why test. So immediate instant answers won't give you emotion. Instant answer maybe why do you want to be an engineer? Job. Why do you want a job? Money. Why do you want money? Comforts. Why do you want comforts? So you have to keep on asking questioning the answer until you get an emotional answer which gives you goosebumps, which gives you tears. So that emotion can actually make you more committed towards your goal. So can we go to the next one? Next slide, please. Yeah. So this is called flow state. There are 2 things, abilities and challenges. The challenges are high, one will get stress, anxiety. So, and also the abilities are increasing, and then no challenges, relaxation. But high challenge, high ability, one can get into flow state. Because flow state is something, Kalam garu Wings of Fire lo maatrastaru.
ఒకసారి మేము అందరం కలిపి వర్క్ చేస్తున్నప్పుడు we don't have an idea how we have to innovate, but we could experience a power happening to all of us because we are in such a flow state, because beyond our intelligence, beyond our intellect, there is an intelligence which is cosmic intelligence can be flow through you. చూడండి, మనకు బోర్వెల్ ఉంది, మనం వాడకపోతే నీళ్ళు రావు. అప్పుడు ఏం చేస్తాం? పక్క వాళ్ళ నుంచి 4-5 బకెట్లు నీళ్ళు తీసుకుని దాంట్లో పోస్తాం. అప్పుడు కొడితే ఏ నీళ్ళు పోస్తామో అవే వస్తాయి, అవి తాగడానికి పనిచేయవు, మురిగ్గా ఉంటాయి. అని మనం బయట నుంచి పోసిన నాలెడ్జ్ అంతా కూడా కక్కినందు మాత్రాన ఎవరికి పనిచేయదు. అది ఇది వాక్యూమ్ ఉంటుంది, ఇది గ్రౌండ్ వాటర్ని కనెక్ట్ చేస్తుంది. ఆ వాటర్ బయటకు వస్తే అది తాగుతాం. అంటే బోర్వెల్ ఏది ఇచ్చింది? పోసిన నీళ్ళ లేదా గ్రౌండ్ వాటర్? రెండు బోర్వెల్ ఇవ్వలేదు. But through borewell, water comes. So similarly, once you keep on putting the effort, you become a channel of this universe. And through you, great things can flow. That is why that is called flow state. So, wherever you have the curiosity, according to Howard Gardner, we have 10 intelligences. Linguistic intelligence, logical intelligence, mathematical intelligence, musical intelligence, pictorial intelligence, kinesthetic intelligence, intrapersonal, spiritual. Out of 10, 4 are dominant intelligences, which we can figure it out and discover our top 4 strengths, and you can create a career and you can convert that into a mission, and you will emerge as a genius in that field. And you don't have to look for job, companies look for you. And అలాంటి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు. సత్యా నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, వీళ్ళందరూ ఎంప్లాయీస్ కాదండి. దే ఆర్ మేబీ జాయిన్డ్ యాజ్ ఎన్ ఎంప్లాయీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, బట్ దే బికమ్ సచ్ ఏ లీడర్స్ అండ్ సచ్ ఏ ఆర్గనైజేషన్ లీడర్స్. దే ఆర్ కాల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ దే విల్ బి గివెన్ ద షేర్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద షేర్. వాళ్ళకి 2,000 కోట్లు 3,000 కోట్ల జీతాలు కాదండి అవి. దే ఆర్ ద డివిడెండ్స్ దే గెట్, because the same qualities of an entrepreneur they have. The only thing they don't have to do is investment, because company will invest, but these people own the missions, own the company, and execute the same way as entrepreneurs do. So can we go to the next slide please? Yeah. సో ఇన్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో కలాం గారు ఒకసారి ఒక జాబ్ కోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయ్యారు. రిజెక్ట్ అయ్యి కొంచెం డల్గా ఉన్నప్పుడు అక్కడ శివానంద స్వామి ఆశ్రమం ఉంటే వెళ్ళారు. ఆయన కలామా ముస్లిమా అన్నది లేకుండా ఆయన ఫేస్ చూసి ఎందుకు డల్గా ఉన్నామని అడగకుండానే ఆయన మాట చెప్పారు. ఆ మాట ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నారు. ఒకసారి అందరూ కూడా చదువుతాం. డిజైర్, కోరిక, when it stems from the heart and spirit, అది హృదయం నుంచి ఆత్మ నుంచి ఉద్భవించినప్పుడు. when it is pure and intense, అది పవిత్రంగా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు. possess awesome electromagnetic energy, నీ కోరిక అత్యంత తీవ్రంగా ఉంటే సో అది ఒక రకమైనటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి కలిగి ఉంటుంది. దిస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద ఈథర్ ఈచ్ నైట్, ప్రతిరోజు రాత్రి నీవు నిద్రించినప్పుడు అది విశ్వంలోకి విడుదలవుతుంది. యాజ్ ద మైండ్ ఫాల్స్ ఇన్ టు ద స్లీప్ స్టేట్, so each morning it returns to the conscious state, reinforced with the cosmic currents, and ప్రతి ఉదయం తిరిగి నీకు చేరుతుంది. అది విశ్వశక్తిని పెంచుకుని మళ్ళీ నీ దగ్గరికి చేరుతుంది. that which has been imaged will surely and certainly be manifested. నువ్వు ఏదైతే కలగన్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. you can rely, young man, oh young man, నువ్వు దీని మీద ఆధారపడి ఉండొచ్చు. upon this ageless promise as surely as you can rely upon the eternally unbroken promise of sunrise and of spring. వసంతము సూర్యోదయము ఎలా గతి తప్పలేదో ఈ వాగ్దానం కూడా అలా గతి తప్పదు అని కలాం గారికి శివానంద స్వామి చెప్పినటువంటి ఒక కాస్మిక్ సీక్రెట్. నీ కోరిక ఎంత తీవ్రంగా ఉంటే ఆ కళ ఎంత తీవ్రంగా నువ్వు గనుక దాని గురించి ఆలోచించగలిగితే then that is called tapas. so that will become true in your life. so ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 22 ప్రకారం టాప్ 10 కంట్రీస్లో మన పేరు లేదండి. మన ర్యాంకింగ్ ఎంతండి? నువ్వు ప్రపంచానంతా మారుస్తావో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ 1% ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ యూ. మేక్ యువర్ సెల్ఫ్ ఎ హ్యాపీ పర్సన్. యూ కెన్ ఓన్లీ డూ దట్ వెన్ యూ డిస్కవర్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. వై ఐఎమ్ బార్న్. సో అది తెలియకపోయినా పర్వాలేదు, ఒక్క విషయం తెలిస్తే చాలు. మీకు ఎక్కడ నీకు ఆసక్తి ఉంది, నీకు ఆసక్తి ఉన్న చోట మాత్రమే లభిస్తుంది. అందుకని నీ ఆసక్తి ఎక్కడుంది. లేదా దర్ ఇస్ అన్ అసెస్మెంట్ కాల్డ్ క్లిఫ్టన్ స్ట్రెంగ్త్స్. మీరు గూగుల్లో కొట్టొచ్చు గ్యాలప్ స్ట్రెంగ్త్స్, RCLIFTON, క్లిఫ్టన్ స్ట్రెంగ్త్స్.
క్లిఫ్టన్ స్టెన్స్ అనే ఒక అసెస్మెంట్ $50 పెట్టి మీరు టెస్ట్ చేస్తే యువర్ టాప్ 5 స్టెన్స్ మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ చూస్ యువర్ మాస్టర్స్. మీరు బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ ఖచ్చితంగా చేయండి. బీటెక్ ఎంబీబీఎస్ చేసినట్టు. ఎంబీబీఎస్ చేస్తే ఏమిస్తారు? జర్నలిస్ట్కి ఏమిస్తారు? అదే మీరు ఎంటెక్ చేస్తే ఎండీ చేసినట్టు స్పెషలిస్ట్. ఇంకా మీరు దాని తర్వాత ఐఏఎం ఎంబీఏ లాంటివి చేశారనుకోండి, మీకు బిజినెస్ కూడా అవగాహన వస్తుంది. అప్పుడు మీరు సూపర్ స్పెషలిస్ట్ అయినట్టు. డోంట్ స్టాప్ ఎట్ జర్నలిస్ట్, డోంట్ స్టాప్ ఎట్ స్పెషలిస్ట్, బికమ్ సూపర్ స్పెషలిస్ట్. నో ఎవ్రీథింగ్ బట్ అండర్స్టాండ్ వేర్ ఈజ్ యువర్ స్ట్రాంగ్ ఏరియా. ఆ ఏరియాలోనే మీకు ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. వాట్ మేక్స్ యూ అలైవ్, దట్ ఈస్ వేర్ యువర్ లైఫ్ ఈస్ దేర్. సో ప్లీజ్ గో టు ద నెక్స్ట్ వన్. So leaders cannot give message, leaders are the message. Push versus pull method. ఇవాళ అందరూ కూడా మనం మోటివేట్ చేసుకోవడానికి టీచర్లు మోటివేట్ చేస్తుంటారు, పేరెంట్స్ మోటివేట్ చేస్తుంటారు, మనం మోటివేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. దిస్ వోంట్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. స్ట్రెస్ ప్రతిరోజు 4 కెమికల్స్ కావాలండి మనకి. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండోర్ఫిన్స్. డోపమైన్ పాజిటివ్గా కూడా వస్తుంది, నెగిటివ్గా కూడా వస్తుంది. ఈ మధ్యనే తెల్లవారుజామున 3ంటికి పార్టీలంట. దాంట్లో మరి దేనికోసం అది నాకు తెలియదు. అది సో ఎలాంటివి తీసుకుంటున్నారో మనం ఇవాళ చూస్తున్నాం. సో డోపమైన్ ఆల్సో కమ్స్ ఇన్ ఏ డిస్ట్రక్టివ్ వే, బట్ డోపమైన్ ఆల్సో కమ్స్ వెన్ యూ డ్రీమ్, వెన్ యూ క్రియేట్, వెన్ యూ టేక్ ఎ రైట్ డైట్, సో వెన్ యూ హెల్ప్ సంబడి, సో వెన్ యూర్ ఎక్సైటెడ్ బై యువర్ మిషన్, వెన్ యూర్ ఎక్సైటెడ్ బై యువర్ పర్పస్, you also release dopamine. Oxytocin is released when you have genuine relationship with people, and serotonin gets released when you think of helping somebody or when you help someone, and endorphins will release when you take enough pain voluntarily and your body gives you natural painkillers. Please go ahead. So this is what I am talking. Miracle, good, excellent and exceptional mastery. They are called game changers. మనకి ఇవాళ తెలుగు డైరెక్టర్స్ ఉన్నారు. రాజమౌళి గారు దేంట్లోకి వస్తారండి? మీడియోకరా, గుడ్డా, ఎక్సలెంటా? దేంట్లోకి వస్తారు? యా, సో మన పుష్ప ఉన్నాడు యాక్టింగ్లో, కానీ దేంట్లోకి వస్తాడు? సో కేజీఎఫ్ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఇందులోకి వస్తారు. కలాం గారు దేంట్లోకి వస్తారు? సో అండర్స్టాండ్ దట్ ఓన్లీ ఎవరైతే మాస్టర్స్ అయ్యారో వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు, మిగతా వాళ్ళు ప్రేక్షకులుగా ఉంటారు. వన్ డే మస్ట్ బి హియర్, వన్ డే మస్ట్ ఇన్స్పైర్ అదర్స్, యూ బీయింగ్ ద మాస్టర్. దిస్ జర్నీ ఈజ్ వెరీ సింపుల్, ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 3 years. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ కెన్ స్పెండ్ 10,000 hours, 10,000 గంటలు ఆన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ యువర్ చాయిస్, వేర్ యూ గాట్ ద క్యూరియాసిటీ, ఎక్కడ ఆసక్తి ఉందో 10,000 గంటలు. That means 10 hours under 3 years is enough to emerge as a genius. If it is 5 years, maybe 6 years. If it is 2.5 hours per day, then it is about 1 decade, you emerge as a genius. So only thing is, you must have the intention to do that. Right, so please go. Yes, you have time, so shall I conclude? Yeah. So I am concluding in next 2 months. That's a good news, isn't it? Right. Please go fast. Yeah. So all of you know, how many of you know Ikigai? You must know about Ikigai. So Ikigai is discover what is your absolute passion. The second one, ప్రపంచం యొక్క అవసరం ఏంటి తెలుసుకో. Solve a problem or serve a need. Be on a mission, solve a problem or serve a need. Third one, vocation. మీరు ఎక్కడ ఏబిసిడి డెవలప్ చేసుకుంటారో, యాటిట్యూడ్, బిలీఫ్స్, కమ్యూనికేషన్, డిసిప్లిన్. అంటే వొకేషన్ అవ్వాలంటే ఫస్ట్ స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్. అందుకే మీ కేఆర్ఏ హెచ్ఆర్ వాళ్ళు ఏం చెప్తారు? కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా ఆర్ కీ రిజల్ట్ ఏరియా. దానికి ఏది మ్యాచ్ ఇవ్వాలి? కేఎస్ఏ, నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్. సో ఇఫ్ యూ డెవలప్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, యాటిట్యూడ్, you can create a vocation. So if you create a vocation based on passion and mission, then your life will be a vacation. This fourth one is called profession. మీరు ఎంతమంది మంచి వాళ్ళండి? How many of you are good people? Very nice. How many of you are good at something in life? How many of you want to become good engineers? ఇప్పుడే నేను చెప్పాను, good is the enemy for great.
Nobody wants good. Nobody wants good. Rajamouli is not a good director. Rahman is not a good music director. Kalamji is not a good scientist. They're all great. All great people have one thing common. Adonto telusa meeku? There is nothing common. They are so unique. They discovered that uniqueness and then finally they achieved the greatness. So finally, I would like to conclude. Please go faster. Everybody is hungry. Further. Yeah. Life is energy. So there are two energies in life. Anabolic energy, catabolic energy. Anabolic energy is constructive, catabolic energy is destructive. Anabolic లో ఉందనుకోండి, రోజు కాలేజీకి వెళ్తారు, క్లాసులు వింటారు, ఇక్కడికి కూడా వస్తారు. సో ఎరకాలు కూర్చుంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, మొబైల్లో వాట్సాప్ చిట్ చాట్ చేయొచ్చు, లంచ్ టైం అయిందని చూడొచ్చు, లంచ్ అయిన తర్వాత మళ్ళీగా ఫ్రెండ్స్తో కలిపి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. దే ఆర్ ఎనబాలిక్ లో, దే ఆర్ నాట్ బ్యాడ్ బట్ దే ఆర్ నాట్ గ్రేట్ ఆల్సో. ఎనబాలిక్ హై ఉందనుకోండి, దే విల్ కమ్ అండ్ సీ దట్ ఇన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి కదా, నాకు వెనకాల వినపడట్లేదు, ఇక్కడ విఐపీస్ ఎలాగా లేరు, మేబీ ఐఎమ్ ద విఐపీ ఆఫ్ ద ఫ్యూచర్, ఐ కెన్ కమ్ అండ్ హ్యావ్ ఏ, ఇక్కడ ఉంటే నేను సరిగ్గా వినొచ్చని ఆన్ యువర్ ఓన్ యూ కెన్ కమ్, నోబడీ విల్ అబ్జెక్ట్ బికాస్ ద వెరీ పర్పస్ ఈజ్ యూ. సో యూ విల్ హ్యావ్ ఎ హై ఎనర్జీ. సో అదే కెటబాలిక్ లో ఉందనుకోండి, లేజీనెస్ అన్నమాట. పొద్దున్నే రోజు 10 సార్లు కొడితే లేడు. ఎందుకని 8 o'clock కాలేజ్ బస్ అయితే 7:30కి లేచి ఫటాఫటమని బట్టలు వేసుకుని పరుగుని వెళ్తారు, లేదా ఓ రోజు కాలేజీ మిస్ అయిపోద్ది. సో ఎందుకు లెగిస్తారంటే వాళ్ళకి ఇష్టమే లేట్లా, తప్పదు కాబట్టి, లెగాలి కాబట్టి లెగిస్తారు. దట్ ఈస్ కాల్డ్ కెటబాలిక్ లో. దే ఆర్ స్టార్టెడ్. సో వాళ్ళు ఇంకా ఎందుకు లేట్గా లెగిస్తారు, లాస్ట్ నైట్ మూవీ చూశారు 12 గంటల వరకు, లేదా క్రికెట్ చూశారు, ఇంకా జంక్ ఫుడ్కి అలవాటు పడి ఉంటారు, లేట్గా భోజనం చేస్తుంటారు ఆ రోజు. సో దే ఆర్ లో ఇన్ డిస్ట్రక్టివ్నెస్ ఆర్ దే డోంట్ డూ నెగిటివ్ థింగ్ బట్ దే నైదర్ డూ పాజిటివ్ ఆల్సో. బట్ కెటబాలిక్ హై ఉందనుకోండి, అర్జున్ రెడ్డి ఫుల్ ఇది లిక్కర్ ఏమవుతుందండి, ఏం పాటలు పోతాయి బాడీలో. సో దట్ ఈస్ catabolic high. So if you want to become something in life, you have to come to the anabolic high. That energy is only possible ప్రతిరోజు మీరు టీ తాగితే పాసిబుల్. టీ తాగడం అంటే ఏంటో తెలుసా అండి? టీ తాగడం అంటే థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. A right thought leads to right emotion, right emotion leads to right action. And a low level thought is victim thought. Victim language, complaint language. A thought goes to the ultimate one, then it's a creative one. సో మీరందరూ మీ లైఫ్లో ఎవరికైనా ఛాలెంజెస్ ఉన్నాయండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయా లేదా? ప్రస్తుతం ఆకలి వస్తుంది, అది ప్రాబ్లమే కదా. అక్కడ ఫుడ్ లేదు, ఇక్కడ ఏం ఆపట్లేదు, ఎంత ప్రాబ్లం? సో ఎనీబడి హ్యాస్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? ప్రాబ్లమ్స్, ఇద్దరు ప్రాబ్లమ్స్ ఉండవండి, పుట్టిన వాళ్ళకి పోయిన వాళ్ళకి. ఇఫ్ యు ఆర్ అలైవ్ యూ హ్యావ్ ఛాలెంజెస్. కానీ మీ ప్రాబ్లం సైజ్ ఎంత? మీరు ఎక్కడ ఉన్నారో చూడండి. మీరు ఈ హాల్లో ఉన్నారు, ఈ హాల్ శంషాబాద్లో ఉంది. శంషాబాద్ ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ. తెలంగాణ ఏ కంట్రీలో ఉంది? ఇండియా ఎక్కడుంది? ఏషియా. వరల్డ్ ఎక్కడుంది? ప్లానెట్ ఎర్త్ ఎక్కడుంది? సోలార్ సిస్టంలో మన ప్లానెట్ సైజ్ ఎంత? కెన్ యూ రీచ్ సన్? సో ఈ సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? గెలాక్సీలో మన యొక్క సోలార్ సిస్టమ్ సైజ్ ఎంత? గెలాక్సీ ఎక్కడుంది? యూనివర్స్లో ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి? మన గెలాక్సీ ఎక్కడ? అందులో మన ప్లానెట్ ఎక్కడ? అందులో మన ఏషియా, ఇండియా, తెలంగాణ, శంషాబాద్ మన హాలు. మీరు మీ ప్రాబ్లం తొక్కలో అంతా. అండర్స్టాండ్ దట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే we are visitors on this planet. You can come, కేవలం విజిటర్గా ఉండి వెళ్ళిపోవచ్చు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. లేదా you can also become a creator. You have come and your time is limited and you have discovered the purpose of your visit and you declared something and you dedicated something and you made a difference to the people around. సో నేను చిన్న గేమ్ ఆడతాను, ఈ గేమ్ ఆడిన తర్వాత వెళ్ళిపోదాం.
నేను గేమ్ స్టార్ట్స్ నా అని చెప్పి 1 2 3 4 5 6 7 ఉన్నప్పుడు తప్పలు కొట్టాలి. ఓకే, 1 2 3 4 5 6 7. మీరు సరిగ్గా వినలేదు, నేను గేమ్ స్టార్ట్స్ నా అని చెప్తాను నన్ను ఫస్ట్. ఓకే, ఈసారి మళ్ళీ 1 2 3 4 5 6 7 గేమ్ స్టార్ట్స్ నౌ. కానీ అది ముందు చెప్పాలి, లాస్ట్లో కాదు కదండి. గేమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6. ఓకే, లాస్ట్ ఛాన్స్. గేమ్ స్టార్ట్స్ నౌ. 7 6 5 4 3 2 1. ఎవరు కొట్టలేదు? మీరు అనుకున్నారేమో నేను 7 వరుసగా చెప్తానని. 7 ఈజ్ ద ఆపర్చునిటీ ఇన్ లైఫ్. అది మీకు చెప్పి రాదండి, అది ఎప్పుడైనా రావచ్చు. యూ మస్ట్ బి రెడీ విత్ రైట్ నాలెడ్జ్, రైట్ స్కిల్స్. గాడ్ బ్లెస్ యూ.